యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. అండ్ దీనికి కావాల్సిన ఐటమ్స్ మనం వెజిటేబుల్స్ ఏవైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ 1/2 కప్ మిల్లెట్స్ అండ్ 1/2 కప్పు కందిపప్పు నానబెట్టుకున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇలా తాలింపు కావాల్సిన వేసుకొని, ఇంకా నేను చెక్క, లవంగం, మిరియాలు వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, ఆనియన్స్ వేసుకునేది కూడా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి, లైట్ ఫ్రై అయ్యే వరకు, లైట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అయిపోయాక ఒక 4-5 మిర్చిలు ఇలా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ నెక్స్ట్ మిగతా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడం. ఇక్కడ నేను క్యారెట్, మష్రూమ్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్, టమాటో ఈ వెజిటేబుల్స్ నేను తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన ఏ వెజిటేబుల్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కొంచెం కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. మిల్లెట్స్ని రాగులు, కొర్రలు అని అంటారని కూడా మనకు తెలుసు కదా. నేను రాగి జావా, రాగితో చేసిన ఐటమ్స్ తిన్నాను, కానీ మిల్లెట్స్ కుక్ చేసుకొని తినడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం జస్ట్ ప్లెయిన్ రైస్ విత్ కర్రీ తిన్నాను. సెకండ్ టైం ఇలా కిష్టి ట్రై చేస్తున్నాను, కానీ చేశాక చాలా బాగుంది. ఈ మిల్లెట్స్తో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనం వింటూ ఉంటాం. అండ్ మిల్లెట్స్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుందని మన అందరికీ తెలుసు కదా. దీంట్లో మనకు కావాల్సిన హై ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది, కార్బ్స్ తక్కువ ఉంటాయి, త్వరగా ఆకలి వేయదు, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. అండ్ మనం వేరే ఫుడ్స్, రైస్ ఐటమ్స్, ఇలా వేరే ఆల్టర్నేట్ ఫుడ్స్ ఏవి తిన్నా మన క్యాలరీస్ అనేవి చాలానే వస్తాయి. ఈ మిల్లెట్స్ డైలీ తినడం వల్ల మన క్యాలరీ ఇంటేక్ అనేది తక్కువ ఉంటుంది, మన మెటబాలిజం పెంచుతుంది, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, అండ్ మన వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇంకా సూపర్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ మిల్లెట్స్లో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ బి విటమిన్స్ ఉండడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మెయిన్గా డైట్ చేస్తూ క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుంటూ జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ ఇలా వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఈ మిల్లెట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయి, హై ప్రోటీన్, హై ఫైబర్ ఇలా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ ఫుడ్ని ఎవరు తినాలనుకోరు చెప్పండి. దీన్ని మనం ఇంకొంచెం హెల్తీగా చేసుకొని తింటే బాగుంటుంది. సో చూసారు కదా ఈ రెసిపీ మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please do like, share and subscribe the channel.